నేను ఈ మధ్య విన్నానండి, కాకి మనిషి రెండు ఒకటే. ఆహారం కనపడగానే కాకి వాలిపోతుంది, అవసరం కాగానే మనిషి వాలిపోతాడు, ఆహారం తినగానే కాకి ఎగిరిపోతుంది, అవసరం తీరిపోగానే మనిషి కూడా ఆ మనుషులను వదిలేసి వెళ్ళిపోతాడు. రెండు ఒకటే అంటున్నారు. కానీ ఇది నిజం కాదండి. ఎందుకంటే మనిషి కన్నా కాకి 100 రెట్లు బెటర్. ఎందులో తెలుసా? ఎందులో నేను చెప్తా వినండి. మనకి తెల్లవారుజామున లేవండి, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయండి అంటే ఎంతమంది మీలో పాటిస్తున్నారు? కానీ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసేటటువంటి ఏకైక పక్షి ఏదైనా ఉంది అంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీరు, కాకి. నెంబర్ 2, సాయంత్రం ఎర్లీగా తినండి. సూర్యాస్తమయం సమయం అయిపోయిన తర్వాత ఏం ముట్టకండి, హెల్దీగా ఉంటారు అని డాక్టర్స్ ఎంత మొత్తుకున్నా మనం సాయంత్రం 6ంటికి తిన్నాం, మళ్ళీ 10ంటికి తింటాం, 11ంటికి తింటాం, 12ంటికి తిని పండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సూర్యాస్తమయం ముగిసిన తరువాత ఇంత కూడా ఆహారం ముట్టుకోనటువంటి ఏదైనా పక్షి ఉంది అంటే కాకి. ఇక నెంబర్ 3, గ్రహణం విడిచిన తర్వాత ఎంతమంది శుభ్రంగా స్నానం చేసే వాళ్ళు ఉన్నారు? ప్రెగ్నెంట్ లేడీస్ అయి పాటిస్తారు, మనకంత అవసరం లేదు అనుకుంటూ చాలా మంది లైట్ గా కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసేటటువంటి ఏకైక పక్షి ఏంటో తెలుసా? కాకి. ఇక నెంబర్ 4, గ్రహణం విడిచిన తర్వాత ఎంతమంది మీ ఇళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు? శుభ్రం చేసుకోవాలి, ఇది 100%. కానీ చాలా మంది టెక్నాలజీ పెరిగిన తర్వాత శుభ్రం చేసుకోవడం మానేశారు. కానీ గ్రహణం విడిచిన తర్వాత తన గూడును శుభ్రం చేసుకునేటటువంటి పక్షి ఏదో తెలుసా? కాకి. ఇన్ని మంచి లక్షణాలున్న కాకిని స్వార్థానికి వాడుకొని వదిలేసే మనుషులతో పోలుస్తారు ఎందుకండి బాబు? ఆ కాకి మనకన్నా 100 రెట్లు బెటర్ అండి. నా మాటతో ఏకీభవించే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.